అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు టీ మాధ్యం. నేను మీ వెంకటేష్ తెనాలి. ఈ రోజు మనతో పాటు వైఎస్ఆర్సీపీ రాక్ స్టార్ ఉన్నారు. అయితే చింతా ప్రదీప్ గారు ఉన్నారు. ఆయన మాత్రం వైసీపీలో అందరూ కూడా ఓడిపోయిన తర్వాత కానివ్వండి, చాలా మంది అందరూ డిసప్పాయింట్ అవ్వడం జరిగింది. ఆయన మాత్రం నేను డిసప్పాయింట్ అవ్వడం చూడలేదు. ఎప్పుడు కూడా నవ్వుతూ వీడియోలు పెడుతూనే ఉంటాడు. అసలు ఎట్లా నవ్వుతూ ఎట్లా వీడియోలు పెడుతూనే ఉంటారు. అంటే ఇంత ఓటమి తర్వాత కూడా ఇది ఎలా కొనసాగిస్తున్నారు అన్నది ఆయన నుంచి తెలుసుకుందాం ఫస్ట్. ఎందుకంటే ఆయన నుంచి కూడా అందరూ ఉత్సాహం పొందాలి మరి. నమస్కారం అండి చింతా ప్రదీప్ గారు. థ్యాంక్ యూ వెంకటేష్. ఆద్యం ప్రేక్షకులకి నమస్కారాలు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ కూడా ఆద్యం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. దే ఆర్ డూయింగ్ అ గ్రేట్ జాబ్. అండ్ వెంకటేష్, యు ఆర్ డూయింగ్ అ గ్రేట్ జాబ్ వెంకటేష్. లైక్ మీ యంగ్స్టర్స్ అందరూ చూస్తే మాకు ఇంకా ఉత్సాహం వస్తుంది. అండ్ ఆల్సో వి ఆల్ విష్ యూ గుడ్ లక్ వెంకటేష్. ఒకటి, ఇప్పుడు మనం చేస్తున్న పనిలో అది తప్పు లేదన్నప్పుడు అఫ్ కోర్స్ మనకు ఫలితాలు ఒక్కోసారి అనుకూలంగా రావచ్చు, ప్రతికూలంగా రావచ్చు. ఎలా వచ్చినా కూడా మనం చేసే పని మనం ఆపకూడదు. ఇప్పుడు ఇండియా క్రికెట్ వరల్డ్ కప్ ఆగిపోయిందని బీసీసీఐని మనం బోర్డుని క్యాన్సిల్ చేయం కదా. సో ఈసారి కాకపోతే ఇంకోసారి ప్రయత్నం చేస్తాం. ఈ రోజు ఓడిపోయామంటే మరింత బలంగా మనం పనిచేయడానికి అది మనకు ఆస్కారం ఇస్తుందని చెప్పేసి అనుకోవాలి. తప్పుల్ని సరిదిద్దుకోవాలి. మనము ఏదో అధికారంలో ఉన్నాము అని చెప్పేసి అక్కడ ఉండి పదవి లేదు లేకపోతే అధికారం లేదని కామ్గా ఉండడం అంటే అది అంటే దట్ షోస్ అవర్ క్యారెక్టర్. మనం అది చేయకూడదు. ఇప్పుడు మనము సంపూర్ణ విశ్వాసం మన నాయకుడి పైన ఉంచినప్పుడు ఓటములు వస్తాయి. ఎంత బాధపడ్డామో అంత సంతోషపడే రోజులు కూడా భవిష్యత్తులో ఉన్నాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇన్ ద లాస్ట్ 1 year మీలాంటి యూత్ ఎంతో మంది బయటకు వచ్చేసి గలం విప్పుతున్నారు. ఐఎమ్ సో హ్యాపీ. మరింత మంది బయటికి రావాలి. ఎవరు కూడా బూతులు మాట్లాడాల్సిన అవసరం లేదు, చెడ్డ మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదు. లైక్ ప్రజాస్వామ్య పద్ధతిలోనే మనం ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని ఎండగడుతూనే మన పార్టీ బలోపేతానికి మనం కృషి చేయాలి. అంటే నిజం కోసం కూడా మేము ఫైట్ చేస్తున్నాం. నిజం ట్రూత్ ఇది అని చెప్పేసి చెప్తున్నాం. ఈ మధ్య చాలా న్యూస్ ఛానల్స్ కానివ్వండి, లేకపోతే వేరే వేరే కొంతమంది సోషల్ మీడియాలో ఈ మధ్య అడ్వకేట్స్ కూడా లాయర్స్ కూడా వేరే వేరే వాళ్ళందరూ కూడా వాళ్ళు ఇది నిజం అని చెప్పేసి చెప్పినా కానీ వాళ్ళు ఏదేదో మాట్లాడేస్తున్నారు. అంటే అలా ఆ టైంలో కూడా మేము మా కంట్రోల్ లూజ్ అవుతున్నాం యాజ్ అ జర్నలిస్టులుగా. కానీ మీరు ఎలా అలా చెప్పగలుగుతున్నారు, చాలా కూల్ గా చెప్పగలుగుతున్నారు అనేది పాయింట్. అది మనకు ప్రజలపైన ఉన్న భరోసా అంతే వెంకటేష్. లైక్ మనం చేసే పని వాట్ వీఆర్ డూయింగ్ ఈజ్ ఎథికల్. మనం ఒక లిమిటేషన్స్ పెట్టుకొని దీన్ని బౌండరీని దాటకూడదు, ఈ బౌండరీని క్రాస్ అవ్వకూడదు అని మనం ఒక నియమ నిబంధనలు పెట్టుకున్నప్పుడు ఒక్కోసారి బాగా డౌన్ అయ్యే టైం కూడా వస్తుంది. బట్ అట్లా టైంలో ఐఎమ్ వెరీ హ్యాపీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత ఐక్యత ఎక్కడ మనకు కనిపించదు. మన క్యాడరు మనకి ఫుల్ గా సపోర్ట్ చేస్తుంది. ఏదైనా ఒక ఇష్యూ వచ్చినప్పుడు, సపోజ్ ఒక ఎగ్జాంపుల్, అతని పేరు సేఫ్ హ్యాండ్ సాయి ధరమ్ తేజ్ ఇష్యూ ఒకసారి అయింది. నేను కామెంట్ చేస్తే ఏదో కింద కామెంట్ చేశాను. దాని తర్వాత మన వాళ్ళు చేసిన విధానానికి సాయి ధరమ్ తేజ్ ఇప్పటి వరకు ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఒక మెసేజ్ పెట్టలేదు పొలిటికల్ గా. సో ఇట్స్ ఆల్ సపోర్ట్. మనం ఒకరికొకరికి ఇచ్చుకునే సపోర్ట్ ని బట్టి ఉంటుంది. అండ్ ఎవ్రీవన్ ఆర్ డూయింగ్ ఫెంటాస్టిక్ జాబ్. దట్స్ హౌ వీ గెట్ ద ఎనర్జీ. బట్ ఒకటి అంటే నాకు ఆ విషయంలో మాత్రం వెంకటేష్, నువ్వు అడిగిన దానికి ఐ ఆల్వేస్ వాల్యూ మై సెల్ఫ్. అంటే ఒక డాక్టర్ గా అఫ్ కోర్స్ ఇక్కడ సోషల్ మీడియాలో నేను ఇక్కడ నుంచి చేయగలిగేది నేను చేస్తాను. అంటే నేను డైరెక్ట్ పాలిటిక్స్ లో లేను కాబట్టి అది కూడా ఒక రోజు జరుగుతుంది. డైరెక్ట్ పాలిటిక్స్ లోకి వచ్చే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. నాకు ఇంట్రెస్ట్ కూడా ఉంది. కానీ ఒక డాక్టర్ గా నేను ఉన్నప్పుడు నేనే వెళ్ళి బూతులు మాట్లాడడము ఇంకోటి చేస్తే వాట్ ఎగ్జాంపుల్ ఐ విల్ సెట్ టు ద సొసైటీ. సో అది ఎప్పుడు నాకు మైండ్ లో ఉంటుంది. సో దీస్ ఆర్ ద లిమిట్స్. మనం క్రాస్ చేయకూడదు. ఇప్పుడు వెటకారంగా మాట్లాడతాం, వ్యంగ్యంగా మాట్లాడతాం, బట్ ప్రతిదీ కూడా ఎప్పుడు కూడా ఆ సమస్యని అవి డామినేట్ చేయకూడదు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. రఘురామకృష్ణరాజు గురించి ఆయన ఏదో ఒక పాట పడితే నేను ఒక పాట పాడాను ఒక 4 ఏళ్ళ క్రితం. అది విపరీతంగా వైరల్ అయింది. తర్వాత అందరూ కూడా అన్నా మీరు పాటలు బాగా పాడతారు పాడండి అంటే, నా వృత్తి పాటలు పాడడమో లేకపోతే ఆ సైడ్ వెళ్ళడం కాదు. ఒకవేళ అది సమస్యని ఎన్హాన్స్ చేస్తుంది, నేను చెప్పే దాంట్లో ఒక పాట రూపంలో చెప్తే ఆ సమస్య ప్రజలకు బాగా చేరువవుతుందంటే నేను చెప్పడానికి నేను ఎప్పుడు వెనకాడు. కానీ ఇప్పుడు నన్ను ఒక సింగర్ అన్నారు కదా, నన్ను ఏదంటే మన మెయిన్ డ్యూటీ ఏంటన్నది డీవియేట్ అవ్వకూడదు. సో నేను తర్వాత ఒక 6 నెలలు నేను ఏది పాటే పాడలేదు. అంటే అది మనం అనుకునే వచ్చింది కాదు. అండ్ దట్స్ నాట్ అవర్ టాలెంట్ ఆల్సో. లైక్ రఘురామకృష్ణరాజుకి థ్యాంక్స్ చెప్పాలి. ఆయన పాట పాడాడు, మనం కౌంటర్ గా పాట పాడామంటే. సో అవి ఆ ప్రాథమిక కొన్ని ఒక 5-6 మనమే ఒక నియమ నిబంధనలు విధించుకుంటే దెన్ ఎవ్రీథింగ్ వీ కెన్ డూ వెల్ వెంకటేష్. రఘురామకృష్ణ గారి గురించి వచ్చింది కాబట్టి వెంకటకృష్ణ గారిది రఘురామకృష్ణ గారిది చూసే ఉంటారు. వైరల్ అవుతుంది బాగా. నేను మొత్తం చూడలేదు. ఒక 1 minute 1.5 minute వీడియో అదే మన ట్విట్టర్ లో వచ్చినట్టు చూశాను.
ఆ, కూటమి అటు ఇటు అయితే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తారు కదా అని చెప్పేసి అంటున్నారు. సర్వేలు కూడా వాళ్ళు పొద్దున కూడా బీజేపీ సర్వే 98% ఎమ్మెల్యేస్ మీద 98 మంది ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉందని చెప్పేసి విన్నాను. నిజమేనా అది? అంత వ్యతిరేకత ఉందా? వాళ్ళు చెప్పింది మనం వింటున్నాం వెంకటేష్. వ్యతిరేకత అయితే 98 మంది మీద కాదు, ఉమ్, 164 అందరి మీద వ్యతిరేకత ఉంది. అందరి మీద. 164 మంది మీద వ్యతిరేకత ఉంది. ఉమ్, స్థానికంగా చాలా చాలా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది ఈ కూటమి ప్రభుత్వం. ఇప్పుడు ఓకే. నాకు, నేను ఇందాక ఒక వీడియో ట్విట్టర్ లో కూడా పెట్టాను. దేవుడి దయ వల్ల ఏంటంటే మనకు 175 నియోజకవర్గాల్లో నికార్సైన వార్తలు ఇచ్చే వాళ్ళు మనకున్నారు. అవును. అఫ్ కోర్స్ అది మనకు అంటే ఈ నెట్వర్క్, దట్స్ వాట్ ద బెస్ట్ థింగ్ ఈజ్. వైసీపీలో మన వాళ్ళ కార్యకర్తల ఐక్యత ఎక్కువ. అవును. విషయాలు చెప్తారు, ఏం జరిగినా కానీ మన నాకు వెరీ నెక్స్ట్ మినిట్ నాకు వీడియో వస్తుంది, అన్న దీని గురించి మాట్లాడి చూడండి అన్న, ఇది మా ఊర్లో జరిగింది, ఇది మా పల్లెలో జరిగింది, మా వీధిలో జరిగింది అని చెప్పేసి. సో బాగా వాళ్ళు ఎలా ఉన్నారంటే, ఇప్పుడు మనం గమనిస్తే ఆ ఒక అతని పేరు వీరయ్య చౌదరి ఎవరో చనిపోయారు. ఉమ్, అతన్ని చంపింది ఎవరు? తెలుగుదేశం అదే. వాళ్ళే. అవును. అవును. పల్నాడులో రోడ్ యాక్సిడెంట్ చేసి చంపారు, చంపింది అవును. ఎవరు? తెలుగుదేశం ఉమ్, వాళ్ళే. ఉమ్, వాళ్ళకే గొడవలు ఎందుకు వస్తున్నాయి అంటే, డబ్బులు తినడంలో నువ్వా నేనా అన్నట్లు వాళ్ళే కొట్టుకుంటున్నారు. ఓకే. మరో చక్కటి ఉదాహరణ ఉమ్, సుగవాసి సుబ్రహ్మణ్యం గారు, ఉమ్, రాయచోట్లో. అవును. తెలుగుదేశం లీడరు విత్ ఇన్ 1 year ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తి పార్టీ మారడం అన్నది గతంలో ఎప్పుడు లేదు. అవును. అవును. ఎందుకు? అక్కడ వాళ్ళకే ఆధిపత్య పోరు, ఒక వర్గాన్ని తొక్కి పెట్టడము, ఇంకొక వర్గాన్ని పైకి లేపుకోవడము. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బాధపడేది కూడా ఏంటి? 2019 నుంచి 24 కూడా మేమేమి చేసుకోలేకపోయాము అంటే ఏది? జగన్మోహన్ రెడ్డి గారు స్ట్రిక్ట్ అవును. అన్నారు. ఇప్పుడు అవును. వీళ్ళు ఏం చేశారు? గేట్లు ఓపెన్ చేశారు. సో ఆ, వాళ్ళే కొట్టుకొని వాళ్ళే చంపుకుంటున్నారు. రియల్ ఓకే. ఎస్టేట్ దందాలో, ఇంకొక దందాలో, పేకాట దందాలో, మద్యమో, ఇసుకో ఏదో దాంట్లో గొడవలు పడుతున్నారు. సో మన కార్యకర్తలు వాళ్ళు ఈ 1 year లో మాత్రం సంయమనం పాటించి ఎంతో ఇబ్బందులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు పాపం. కేసులు పెట్టుకున్న వాళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్. వాళ్ళ కష్టం మామూలుగా. ఎంతో మంది నాకు ఫోన్లు చేసి కూడా చెప్తే నాకే చివుక్కుమంటుంది, అంటే బాధ అనిపిస్తుంది. అంతగా ఇబ్బంది పెట్టారు. అన్ని జరిగినా కూడా ఈ రోజు యువత బయట ఎలా వస్తున్నారు చూడు జగనన్న మీటింగ్లకి. అంతే. అవును. ఇప్పుడు చాలా కాదు, లోకల్ బాడీ ఎలక్షన్లు పెట్టినా, ఇంకొక ఎలక్షన్లు పెట్టినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సైడు ప్రజలు ఉన్నారన్నది మాత్రం 100% గ్యారెంటీ. ఓకే. లోకల్ బాడీ ఎలక్షన్స్ లో వైఎస్ఆర్సీపీ వాళ్ళు యాక్టివ్ గా పోటీ చేస్తారా? తప్పకుండా వీళ్ళు అధికార పక్షాన్ని అంటే ఈ వ్యవస్థల్ని వాడుకొని గుండాగిరి, రౌడీజం చేయకపోతే వార్ వన్ సైడ్. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అంటే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా క్లీన్ స్వీప్ చేస్తుంది లోకల్ బాడీ కానీ ఏ ఎలక్షన్స్ వచ్చినా. మొన్న అర్థబలం, అంగబలం ఆ బలాల్ని వాళ్ళు ఉపయోగించుకోకపోతే, ప్రజలకు స్వేచ్ఛగా ఓటు వేసే హక్కు కల్పిస్తే ఖచ్చితంగా, అంటే ప్రజలకు స్వేచ్ఛగా ఓటు వేసే హక్కు కల్పించింటే 24 ఎలక్షన్‌లో రిజల్ట్ కూడా వేరే ఉండేది, అది వేరే విషయము. ఆహా, స్వేచ్ఛగానే జరిగింది కదా. ఓకే. అతి స్వేచ్ఛ ఎక్కువైంది అది. ఓకే. ఓకే. మన అయితే వాళ్ళు పట్టించుకోలేదు. ఉమ్, అయితే ఈ స్థానిక సంస్థల గురించి వచ్చింది కాబట్టి గుంతకల్లు నియోజకవర్గంలో మన గుమ్మనూరు జయరాం గారు స్థానిక సంస్థలు ఎవరైనా పోటీ చేస్తే వాళ్ళకి ఇది చేస్తామని చెప్పేసి మనం మాట్లాడారు. విన్నారా అది? నేను ఆ, మొత్తం పూర్తిగా తెలియదు, ఆ విషయం అయితే నా దృష్టికి వచ్చింది. నేను పూర్తిగా దాని గురించి చూడలేదు. ఇది ఒక గుమ్మనూరు జయరామే కాదు వెంకటేష్, లైక్ ప్రతి చోట ఇదే జరుగుతుంది. ఉమ్, బెదిరించడం. నేను చెప్పాను కదా, ఇప్పుడు మన వాళ్ళు గెలుస్తారా అంటే ఆ అవకాశం ఫస్ట్ ప్రజాస్వామ్యంలో ఎవరైనా కల్పించారు. అవును. చక్కటి ఉదాహరణ తాడిపత్రిలో ఉమ్, మున్సిపల్ ఎలక్షన్ జరిగి ఆ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మున్సిపల్ చైర్మన్ అయిన తర్వాత ఆయన అన్నమాట, అవును. జగన్మోహన్ రెడ్డి గారు తలుచుకొని ఉంటే నేను అయ్యేవాడిని కాదు, అవును. జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోలేదు కాబట్టే, మా మెంబర్స్ ని లాక్కోలేదు కాబట్టే నేను మున్సిపల్ చైర్మన్ అయ్యాను అని చెప్పేసి ఆన్ రికార్డ్ స్వయంగా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అన్నారు. అవును. అలా ఉండింది మన పరిపాలన. కానీ ఉమ్, ఇప్పుడు చూస్తే అన్ని అబద్ధాలు, మోసాలు, మసిబూసి మారేడుకాయ చేయడాలు, ఇంకా బయటకు వచ్చేసి డైరెక్ట్ గా నారా లోకేష్ నేను కక్ష తీర్చుకుంటున్నాను డైరెక్ట్ గా చెప్పడము. ఉమ్, అదేంటి నా తల్లిని దూషించాడు అని ఒక పక్క అంటారు, నా తల్లిని అవును. దూషిస్తే ఊరుకుంటారా అంటారు. సరే, నీ తల్లిని దూషించిన విషయంలో నువ్వు కేసు పెట్టు, అవును. లేకపోతే పరువు నష్టం దావావి, అవును. లీగల్ గా ఫైట్ చేయి, ఎవరు కాదన్ను. ఉమ్, కానీ ఏవేవేవో కేసులన్నీ లోడి పెట్టేసి బయటకు వచ్చేసి మాత్రం ఆ కేసులన్నీ నేను ఎందుకు పెడుతున్నాను అంటే నా తల్లిని దూషించారు కాబట్టి నేను పెడుతున్నాను అంటాడు. అంటే అది చట్టాన్ని ఉమ్, చేతిలోకి తీసుకోవడం కాదా? అంతే. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం కాదా? వ్యవస్థల్ని నిర్వీర్యం చేయడం కాదా? ప్రజల్ని మభ్యపెట్టడం కాదా? ప్రజలు నీకు ఎందుకు ఓటేశారు? ప్రజలకు మంచి చేయడానికి కదా. నా ఉమ్, తల్లిని తిట్టినారు, నేను కక్ష తీర్చుకుంటా, నాకు ఓటేయండి అని నువ్వు వెళ్ళి అడిగావా ప్రజల్ని ఓటేయమని? లేదు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు వెంకటేష్, ప్రజలు ఉమ్, గమనిస్తున్నారు. ఇటువంటి చర్యల వల్ల నారా లోకేష్ రాజకీయంగా
ఇంకా 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 దిగజారిపోతున్నాడు. అది అతను గుర్తుపెట్టుకుంటే మంచిది. ఓకే. ఇప్పుడు వరుసగా కూడా వైఎస్ఆర్సీపీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా వరుసగా కేసులు పడిపోతాం. ఈ కేసులన్నింటినీ కూడా ఎలా చూడాలి? అంటే కేసులు ఇవి కూడా ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఇంతకు ముందు లేదు. 2014 నుంచి 19 మధ్యలో కూడా అంటే పై స్థాయిలో ఏమైనా కేసులు పెట్టి కక్ష సాధింపులు ఉన్నాయేమో కానీ సామాన్యుడి మీద కేసులు పెట్టడాలు అవి లేవు. ఇంతకుముందు అసలు లేదు. ఇప్పుడు దాదాపు 250 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలపై 500 కేసులు పెట్టారు. 26 కేసులు ఒక్క వ్యక్తి మీద, అది రికార్డు. 16 కేసులు, 12 కేసులు, 8 కేసులు, 4, 3, 2, 1 ఇట్లా దాదాపు 250 మంది మీద 500 దాకా కేసులు రిజిస్టర్ అయినాయి. అవును. ఇది ఎప్పుడు లేదు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి పైన కూడా ఏదో చీమ చిట్టుకుమంటే కూడా ఒక కేసు. జనాలు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి జనాలు జై జగన్ అంటే కూడా కేసు. మన ఎక్కడో చూశాను, మచిలీపట్నంలో నారా లోకేష్ మీటింగ్ పెడితే జనాలు రాలేదని ఆ ఫోటోలు తీసి పెడితే కూడా 2 కేసులు అంట. అమ్మో. ఆ, ఎందుకు మన అఫీషియల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ పేజ్ లో రాశారు. ఇద్దరు పైన కేసులు పెట్టారంట. నారా లోకేష్ సభకు ఎవరు రాలేదని ఒక వీడియోలో ఫోటో పెట్టినందుకు ఇద్దరు పైన కేసులు అంట. సో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు అంతే. ఇన్ని కేసులు పెట్టి వాళ్ళు సాధించేది ఏమీ లేదు. ఎంతగా ఆపాలని చూస్తే యువత అంత బలంగా తిప్పి కొడుతుంది. సో ఉద్యమాలు అనేవి ఊరికే పుట్టవు. ఇంకొక 6 నెలల్లో వీళ్ళు చేస్తున్న అరాచకాల్ని చూసి ఉద్యమం రూపుదిద్దుకున్న ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. యువతలో వ్యతిరేకత తీవ్రంగా ఉంది. మాకు నిరుద్యోగ భృతి అన్నారు, నెత్తి మీద పెద్ద శటకోపం పెట్టారు, మాకు ఏమీ లేదు, మాకు ఇస్తానన్న నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, ఏమీ లేదు అని చెప్పేసి యువతలో కోపం పెళ్ళుబుకుతుంది. అందుకే రప్ప రప్ప పోస్టర్లు అవన్నీ బయటకు వస్తాయి. అది తెలుగుదేశం పార్టీ వాళ్ళే కదా. తెలుగుదేశం సభ్యత్వం ఉన్నవాడే పెట్టాడంటే వాళ్ళకే తెలుగుదేశం పైన ఎంత కోపం ఉందో సరే ఆలోచించండి. అదే చక్కటి ఉదాహరణ. ప్రజలు ఇటువైపు తిరుగుతున్నారనడానికి అదే చక్కటి ఉదాహరణ. అది వాళ్ళకి అర్థం కావట్లేదు. దాన్ని ఏదో పెద్ద చేసి దాని మీద ఏదో కోడిగుడ్డు మీద ఈగలు బీకాలు అనుకున్నారు. అదే అదే అది అక్కడ ఆ టాపిక్ కూడా డైవర్ట్ అయిపోతుంది. అందరూ కూడా తెలుగుదేశం పార్టీ అయినా పట్టుకున్నారు అని చెప్పేసి నా విషయం అనట్లేదు. జగన్ ఫ్యాన్స్ పట్టుకున్నారన్న విషయమే వస్తుంది బయటికి. జగన్ ఫ్యాన్స్ పట్టుకున్నారన్న విషయం బయటికి. ఇంకొకటి, రేపు జూలై 1 నుంచి మీరు కార్యక్రమం చేయబోతున్నారు కదా. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇంటింటికి వెళ్ళి కార్యక్రమం రీకాలింగ్ చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో సక్సెస్ అవుతుంది అనుకుంటున్నారా? అది ఆల్రెడీ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేసినప్పుడే అది సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ వెంకటేష్. ఆయనే ఉంటే తెల్లచీరతో పనే ఉంటుందని మీరు 6 పథకాలు ఇచ్చింటే మేము ఈ ప్రోగ్రామే స్టార్ట్ చేయలేం కదా. మాకు చేసే ఆస్కారమే ఉండదు కదా, అవకాశమే ఉండదు కదా. ఆల్రెడీ అది స్టార్ట్ చేసినామంటే సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ అది. ఓకే. బికాస్ నీ దగ్గరకు వచ్చి అడుగుతారు, బా క్యూఆర్ కోడ్ తీసి ఇంత ఇస్తా అన్నారు, ఏదో బాండ్లు ఇచ్చారంట కదా చంద్రబాబు నాయుడు గారు, బాండ్లు ఇచ్చేసి వెంటనే నేను అమలు చేస్తాను చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మీకు ఇచ్చారా అని అడుగుతారు. ఎవడు తీసుకున్నాడు తీసుకున్నామని చెప్తాడు. అది ఇవ్వకపోతే ఇట్స్ అ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్. ఆల్రెడీ ఇట్స్ అ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ థ్యాంక్స్ టు చంద్రబాబు నాయుడు అండ్ నారా లోకేష్. మేము ప్రోగ్రామ్ సక్సెస్ చేయాల్సిన అవసరం లేదు. సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ ని మేము ఆల్రెడీ నెత్తికెత్తుకున్నాం. వాళ్ళు అన్ని అమలు చేసింటే ఇంప్లిమెంట్ చేసింటే మాకు ఆ ప్రోగ్రామ్ చేసే ఆస్కారం ఉందా? ఆలోచన చేయి. ఓకే. అంటే ఇప్పుడు అమ్మఒడి ఇచ్చారు, గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు. సారీ, అమ్మఒడిగా తల్లి గవర్నర్ ఇచ్చారు. సరే నువ్వు ఎంత అది అమ్మఒడే కానీ సరే 87 లక్షల మందికి ఇవ్వాల్సిన అమ్మకు వందనం ఆర్ తల్లికి వందనం 44 లక్షల మందికి ఎంతకో ఇచ్చారు. ఇంకొక 10 లక్షల మందికి ఏమన్నారు, ఒక నెల రోజుల లోపల ఇంకా డేటా తీసుకొచ్చి కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇస్తాం. సో ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమందికి అయితే తల్లికి వందనం ఇప్పుడు అంటున్నారు అమ్మఒడి ఇచ్చారో అదే ఇచ్చారు, ఎక్స్ట్రా ఏమి ఇవ్వలేదు. ఫస్ట్ ఇయర్ ఎగరగొట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండింటే ఆ ఫస్ట్ ఇయర్ కూడా వచ్చేది కదా. అప్పుడు ఇద్దరికి వచ్చినట్టే 3 గ్యాస్ సిలిండర్లు. వెంకటేష్, నాకంటే నువ్వు ఎక్కువ పబ్లిక్ లో తిరుగుతున్నావు కదా, నీకే పబ్లిక్ లో తెలుసు కదా, ఎంతమందికి 3 గ్యాస్ సిలిండర్లు వచ్చినాయి వెంకటేష్? సెకండ్ గ్యాస్ సిలిండర్ డబ్బులు కూడా రాలేదట. ఫస్ట్ అది కూడా వాళ్ళకి ఇచ్చుకుంటారు ఎవరికో కొంతమందికి. సో గ్యాస్ సిలిండరు అది అరకొరగా, అది పేరుకే నామకే వాస్తి. అమ్మకు వందనం ఇంతకుముందు అమ్మఒడికి ఎంత ఇచ్చారో అంతే ఇచ్చారు. దాన్ని కొత్తగా వీళ్ళు చేసింది ఏం లేదు. ఇంకా దారుణం ఏంటంటే నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి 2 P4 కి అనుసంధానం చేస్తారంట. నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి P4. పూర్ టు రిచ్ కూడా P4 కి అనుసంధానం అంట. సో ఒక్క ఎవడో డబ్బులు ఇస్తారంటే ఎవడో దయాదాక్షిణ్యం కలిగిన వాడు వస్తాడంట. ఇప్పుడు నన్నో దత్తతకు తీసుకుంటారంట, మన జీవితాన్ని మార్చేస్తారంట, మనం పూర్టు రీచ్ అవుతామంట. వాడు చిచి నాకు వెంకటేష్ నచ్చలేదు, నాకు ప్రదీప్ నచ్చలేదు, నేను డబ్బులు ఇవ్వంటే మళ్ళా పేదవాళ్ళం అయిపోతాం. అదొక పథకం అంట. ఆడబిడ్డ నిధిని అండ్ ఏది నిరుద్యోగ భృతి దానికి అనుసంధానం చేస్తాడంట. చెప్పాడు కదా 1 year అయినప్పుడు పచ్చ మీడియాకి ఇచ్చిన చంద్రబాబు గారు స్వయంగా చెప్పారు. ఇంకా రైతు భరోసా June 20న వేస్తా అన్నాడు. వచ్చిందా? లేదు.
లేదు. ఇంకా ఏది అమలు జరిగినట్లు వాళ్ళు తెలివిగా ఏమంటారంటే అన్న క్యాంటీన్లు సూపర్ సిక్స్ లో కలిపేస్తారు. అవును పోనీ చక్కగా 200 క్యాంటీన్లు కూడా లేవు. వాళ్ళు స్వయంగా రిలీజ్ చేసింది ఏంటంటే ఒక్కొక్క కుటుంబానికి 1,29,000 లబ్ధి చేకూరిందంటే అన్న క్యాంటీన్ లో ఉన్న. అవును 1,29,000. అంతకంటే ఇంకా హాస్యాస్పదం ఇంకోటి ఉండదు. ఇప్పుడు మా ఊరు చెప్తారు, నాకు వేరే వాళ్ళ ఊర్లో పరిస్థితి తెలుసు. నాకు తెలిసి జమ్మలమడుగు మాకు 20 కిలోమీటర్లు, మా ఊరికి 25 కిలోమీటర్లు, మా పల్లెకి. ఒక వాళ్ళ ఫ్యామిలీ పోయి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఆడే తింటుంది అనుకుందాం. 25 కిలోమీటర్లు ప్రయాణించాలంటే ఒక్కొక్కడికి 30 రూపాయలు టికెట్ అయింది. నలుగురికి 120 రూపాయలు. సరే ఉదయం పోయి రాత్రి వస్తే ఉదయం పోయి రాత్రి అక్కడ దాకే అన్నా క్యాంటీన్ దగ్గర వేయించి తినేసి వస్తే 120 రూపాయలతో అయిపోయింది అనుకుందాం ప్రయాణం. అంటే వాళ్ళు పనులు చేసుకోవాలి కదా. ఉదయం బ్రేక్ఫాస్ట్ కి వెళ్ళి తినేసి వచ్చి, మధ్యాహ్నం లంచ్ కి వెళ్ళి తినేసి వచ్చి, సాయంత్రం డిన్నర్ కి వెళ్ళి తినేసి వస్తే 360 రూపాయలు ఫ్యామిలీకి టికెట్ అవుతుంది. వాడు 360 రూపాయలకి ఇంట్లో చికెన్ బిర్యానీ చేసుకుని తింటాడు. వాడి దగ్గర అదే 360 ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు 1,29,000 ఒక్కొక్కరికి లబ్ధి చేకూరిందని ఎప్పుడు చెప్పొచ్చు? మన గల్లీలో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసి, పక్క వీధిలో ఇంకొక అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసి, పక్క పల్లెలో ఇంకొక అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసి, ఎన్ని విలేజెస్ ఉన్నాయి. అన్ని విలేజెస్ లో కూడా నాకు తెలిసి దాదాపు మన రాష్ట్రంలో 14,000 విలేజెస్ అవన్నీ ఉన్నాయి. నువ్వు 14,000 విలేజెస్ లో అన్నా క్యాంటీన్లు పెడితే నువ్వు చెప్పినా మేము ఒప్పుకుంటాం. రాష్ట్రం మొత్తానికి చక్కగా 200 అన్నా క్యాంటీన్లు కూడా లేవు. కానీ ఒక్కొక్క ఫ్యామిలీకి 1,29,000 అంట. అది కూడా వాళ్ళే లెక్కేసి చెప్పారు. ఒక్కొక్క కుటుంబంలో నలుగురు లెక్కేసుకుంటే ఒక్కొక్కరికి ఆదాయం 1,29,000 అంట. ఇంకా ఇంతకంటే హాస్యాస్పదం ఉంటుందా? పెన్షన్లు జగన్మోహన్ రెడ్డి గారు 3,000 ఇచ్చేవాడు. చంద్రబాబు నాయుడు గారు 4,000 ఇస్తున్నారు. దానికి చంద్రబాబు నాయుడు గారి లెక్క ప్రకారమే ఖర్చు 33,000 కోట్లు అన్నాడు. ఆ పెన్షన్లు ఇచ్చే దాంట్లో కూడా ఆల్రెడీ 4 లక్షలు 5 లక్షల మందికి తీసేశారు పెన్షన్. తీసేశారు. ఇంతకుముందు 55 లక్షలు ఉంటే ఇప్పుడు 51 లక్షలు ఎంతో ఇస్తున్నారు. సో దాంట్లో కోత పెట్టారు. సరే అందరికి ఇస్తున్నారని అనుకుందాం ఆర్గ్యుమెంట్ సేక్. ఇప్పుడు 4,000 ఇవ్వడానికి 32,000 కోట్లు అవుతుందంటే 1,000 రూపాయలు ఇవ్వాలంటే గవర్నమెంట్ కి సంవత్సరానికి అయ్యే ఖర్చు 8,000 కోట్లు. 2,000 పెన్షన్ ఇవ్వాలంటే 16,000 కోట్లు. 3,000 పెన్షన్ ఇవ్వాలంటే 24,000 కోట్లు. 4,000 ఒక్కొక్కరికి పెన్షన్ ఇవ్వాలంటే 32,000 కోట్లు. సో చంద్రబాబు నాయుడు ఎక్స్ట్రాగా ఇచ్చింది ఎంత? 8,000 కోట్లే కదా. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు 24,000 కోట్లు పెన్షన్లకు ఇస్తున్నాడు. నువ్వు 32,000 కోట్లు కొత్తగా ఇవ్వట్లేదు. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే 24,000 కోట్లకు అదనంగా 8,000 కోట్లు ఇస్తున్నావు సంవత్సరం. కానీ అప్పు ఎంత చేసినావు? 1,60,000 కోట్లు అప్పు చేసినావు. ఈ 8,000 కోట్లు తప్ప అంటే నువ్వు అదనంగా ఎన్ని కోతలు పెట్టినావు? దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరానికి ఇచ్చే పథకాలు నువ్వు 50,000-60,000 కోట్లు కోత పెట్టినావు. కేవలం 8,000 కోట్లు ఎక్స్ట్రా ఇచ్చినావు. ఆడబిడ్డ నిధి లేదు, నిరుద్యోగ భృతి లేదు, గ్యాస్ సిలిండర్లు లేవు, ఉచిత బస్సులు లేదు, రైతు భరోసా ఇవ్వాల్సింది కోత పెట్టావు. ఇంకా చెప్పుకుంటూ పోతే కాదు ఆసరా, చేయూత, జగనన్న గోరుముద్ద ఇట్లా చెప్పుకుంటూ పోతే 100 ఉన్నాయి. అవన్నీ కోత. సచివాలయ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. వాలంటీర్లను తీసి పడేసావు. ఇంకా మరి 1,60,000 కోట్లలో ఆ డబ్బులు నువ్వు ఏం చేశావు? ఇప్పుడు అదే కదా ప్రశ్న. చూపించు ఫలానా చేసిన అదే 1,60,000 కోట్లు అప్పు కాలేదా అని చెప్పమను. డాక్యుమెంట్స్ తీసుకొచ్చి మేము చూపిస్తాం. డాక్యుమెంట్స్ ఇక్కడ మనకు కావాల్సింది ఆధారం. నోటి మాటలు గ్యాస్ కాదు, 14 లక్షల కోట్ల అప్పు అట్ల మాటలు కాదు. మేము డాక్యుమెంట్స్ తీసుకొచ్చి చూపిస్తాం. ప్రతి వారం ఆర్బీఐ తలుపు తట్టి అప్పులు చేస్తున్నాం. తల్లికి వందనం ఇచ్చేకి వారం ముందు కూడా ఒక మంగళవారం 7,000 కోట్లు, ఇంకొక మంగళవారం 7,000 కోట్లు అప్పు చేశారు. దాంతో ఇచ్చాను. ఎలక్షన్ ముందు ఏం చెప్పాడు? సంపద సృష్టిస్తా, సంపద సృష్టించి నేను పథకాలు ఇస్తా అన్నాడు. ఏది మరి సంపద ఏది? మళ్ళీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎలా సంపద సృష్టించాలో నా చెవిలో చెప్పండి అంటాడు. పోనీ మీరేమి వాడుకోవట్లేదా ప్రభుత్వ డబ్బు, ప్రజల డబ్బు అంటే హెలికాప్టర్ల కోసం, విమానాల కోసం 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు. వాళ్ళ లగ్జరీస్ కోసం 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ప్రజలకు చేసింది ఏందిరా అంటే, ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఈరోజు చూసా 5,67,00,000 జీవో రిలీజ్ చేశారు. ఏది స్టిక్కర్ల కంటే ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం స్టిక్కర్లు కనిపించడానికి 5,67,00,000 అంట. అవి కూడా ప్రభుత్వం ఖర్చేనా? అంతే. నాది తెలుగుదేశం జేబులో నుంచి తీదు కదా. ఇప్పుడు ప్రభుత్వం మంచిదో చెడ్డదో నిర్ణయించాల్సింది ప్రజలు. మంచి ప్రభుత్వాన్ని మీరే ప్రజలకు చెప్తున్నారా? మొత్తం వ్యవస్థల్ని నిర్వీర్యం చేశారు. మొత్తం వ్యవస్థల్ని గాడిలో జగన్మోహన్ రెడ్డి గారు గాడిలో పెట్టి ఫైనాన్షియల్ డిసిప్లిన్ తీసుకొచ్చి ఒక గవర్నమెంట్ అనే వ్యవస్థకి ఒక గౌరవాన్ని పెంచుతే గవర్నమెంట్ ని నిర్వీర్యం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. అందుకే వాళ్ళకు ఎవరు వాళ్ళ పార్టీలో ఉన్నారు అంటే ఈయన ఇది మన
నారాయణ, అవును. చైతన్య వీళ్ళంతా వాళ్ళ పార్టీలు. ప్రైవేటు సంస్థలకి కొమ్ము కాస్తూ గవర్నమెంట్ బండ్లను నిర్వీర్యం చేస్తూ, ఇందాక ఒక ఫోటో ఎవరో పెడితే చూసా. ఒక మండలంలో 31 స్కూళ్ళు ఇంకా తెరవలేదంట, ఒక్కటే మండలంలో. కొన్ని హాస్టల్స్ కూడా క్లోజ్ చేశారు. ఆంధ్రజ్యోతి పేపర్లోనే వేశారు. ఆ ఆంధ్రజ్యోతి కథనమే. ఎక్కడో అరకులోనో ఎక్కడో 31 నెల్లూరులో కూడా స్కూళ్ళు ఆ మండలంలో. నెల్లూరు జిల్లాలో కూడా 2 హాస్టల్స్, బీసీ హాస్టల్స్ క్లోజ్ చేశారు. లేక అసలు ఏం జరగట్లేదు. ఇప్పుడు ఎందుకు నిన్ననో మొన్ననో ఒక ఫోటో నారా లోకేష్ ఒక పిల్లల చుట్టూ కూర్చుని ఒక ఫోటో తీసుకున్నాడు. అవును. ఆ పిల్లలు వేసుకున్న యూనిఫామ్ జగనన్న ఇచ్చిన యూనిఫామ్. వీళ్ళు ఇంకా ఇవ్వలేదు యూనిఫామ్. యూనిఫామ్ లేదు, షూ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసేవాళ్ళంటే యుద్ధ ప్రాతిపదికన చేసేవాళ్ళు. ఇప్పుడు ఏదైనా ఒక ఫండ్స్ రిలీజ్ చేస్తే ఏదైనా ఒక పథకానికి 3 రోజులు రివ్యూ చేసేవారంట వెంకటేష్. నాకు పార్టీలోని పెద్దలు చెప్తుంటే నాకు ఈ మధ్య తెలుస్తుంది. ప్రతి ఒక్కరికి చేరిందా లేదా డేటా తీసుకురండి నాకు. 99.9% నేను ఇచ్చిన డబ్బులు ప్రతి ఒక్కరికి చేరిందా లేదా, ఐ వాంట్ ద డేటా. మిస్టేక్స్ ఎక్కడైనా జరిగినాయంటే జగన్మోహన్ రెడ్డి గారు ఊరుకునేవారు కాదంట. నాకు రిపోర్ట్స్ రావాలి, ప్రతి అకౌంట్ లో పడినట్లు, నాకు బెనిఫిషరీస్ అకౌంట్ లో అర్హత ఉన్న వాళ్ళ అకౌంట్ లో పడినట్టు నాకు ఆధారాలు మీరు తీసుకొచ్చి చూపించండి. ఓకే. లేకపోతే ఎవరిని నిద్రపుచ్చేవాళ్ళు కాదు వాళ్ళు. నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు, ఐ వాంట్ ఎవ్రీథింగ్ టు బి డన్ ఆన్ టైం. ఇది జగన్మోహన్ రెడ్డి గారి స్టైల్. చంద్రబాబు నాయుడు మనం 10 మందికి ఇచ్చామా, ఈనాడులో ఎంత పెద్దగా వచ్చింది, 1,00,000 మందికి వచ్చిందా అంటే ఆంధ్రజ్యోతుడు సార్ మా దాంట్లో 2 లక్షల మందికి ఇచ్చామని రాసాం సార్ అంటాడు. ఇంకొకడు TV5 వచ్చేసి సార్ 10 లక్షలు వేసుకోండి సార్. అది అక్కడ బలంగా ఉంటాడు చంద్రబాబు నాయుడు. ప్రజలకు కూడా అర్థమైంది తప్పు చేసామన్నది. న్యూట్రల్ గా ఉన్న వాళ్ళు, ఓట్లు వేసిన వాళ్ళు కూడా ఇంతకు ముందు వీళ్ళు చెప్పిన మాయ మాటలు, ఏదో మీ భూములు పోతున్నాయి అని చెప్పేసి, అక్కడ ఏదో డ్రగ్స్ దొంగతనం జరిగింది వైజాగ్ లో అని చెప్పేసి డ్రగ్స్ తీసుకొచ్చారు, ఇవన్నీ కూడా ప్రజలు కొంచెం ప్రభావితమైన. 10 లక్షల కోట్లు అప్పు అంటే నిజం అనుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పెయింట్లకు 5,000 కోట్లు ఖర్చు పెట్టారంటే నిజం అనుకున్నారు. అవన్నీ అబద్ధాలని అసెంబ్లీ సాక్షిగా వాళ్ళే చెప్పారు. అసెంబ్లీ సాక్షిగా అప్పు 6,36,000 కోట్లని వాళ్ళే చెప్పారు. అందులో జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే నాటికి ఉన్న అప్పు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చే నాటికి 3,13,000 కోట్లు. జగన్మోహన్ రెడ్డి గారు చేసింది 3,30,000 కోట్లు ఎంతో అప్పు. అందులో 2,75,000 కోట్లు డైరెక్ట్ అకౌంట్లలో పడ్డాయి. కోవిడ్ వల్ల 40,000-50,000 కోట్లు లాస్ మనకి. ఆదాయం తగ్గిపోయింది, ఖర్చు పెరిగింది కోవిడ్ లో. 50,000 కోట్లు లాసు. కానీ అవన్నీ ఇస్తూనే నాడు నేడు కింద స్కూల్స్ మొత్తం బాగు చేశారు. సచివాలయ వ్యవస్థ, ఆర్బీకే సెంటర్లు, విలేజ్ హెల్త్ క్లినిక్లు, హార్బర్లు, పోర్టులు, ఉద్దానం, 16 మెడికల్ కాలేజీలు, కొప్పర్తిలో ఇండస్ట్రియల్ కారిడార్, శ్రీ సిటీలో 52,000 కోట్ల పెట్టుబడులు, 2,50,000 కోట్ల MSMEలు. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగాయి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మీటింగ్ పెడితే, ఇండస్ట్రియల్ మీటింగ్ పెడితే వైజాగ్ లో 13 లక్షల కోట్లు పెట్టుబడులు ల్యాండ్ అయ్యాయి. ఈ రోజు నేను చెప్తున్నా మాకు అవి వస్తున్నాయి, రిలయన్స్ వస్తుంది, అది ఇది మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినట్టువే. ఆ రోజు వాళ్ళు ఎట్లా వేటకారం చేశారంటే స్టేజ్ మీద ఉండేది కూడా ఒరిజినల్ నాయకులు కాదంట, ఒరిజినల్ ఇండస్ట్రియలిస్ట్ కాదంట, వాళ్ళు కూడా డూప్ అని చెప్పి మాట్లాడారు. ఆ రోజు దిగ్గజాలందరినీ తీసుకొచ్చి వైజాగ్ లో కూర్చోబెట్టారు స్టేజ్ పైన జగన్మోహన్ రెడ్డి గారు. కానీ దాన్ని కూడా ఎంతో వెటకారం చేస్తూ అది చేస్తూ మాట్లాడారు. ప్రజలకు ఇప్పటికి అర్థమైపోయింది వెంకటేష్, సంవత్సరం అయింది కదా, నాకు బాగా క్లియర్ గా నాకు ఆ తేడా తెలుస్తుంది. మనకు వచ్చే రిపోర్ట్స్ కూడా నేను ఒకటే చెప్తా, అరే నాకేం నేను లీడర్ని కాదు, నాకు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు, వాస్తవాలు చెప్పండి. ఒకవేళ బాగుందంటే బాగుందని చెప్దాం, బాగలేదంటే మన వరకైనా మనం చెప్పుకుందాము. ఎందుకంటే వి వాంట్ దట్ రియల్ గవర్నెన్స్. అంటే చాలా మంది ఒకటే చెప్తున్నారు, అన్న దరిద్రంగా పరిపాలన చేస్తున్నారు అన్న వాళ్ళు, ప్రతి దాంట్లో లూటీ జరుగుతుంది, అక్కడ ఉన్న లీడర్లే తెలుగుదేశం వాళ్ళే హ్యాపీగా లేరు, వాళ్ళు కొట్టుకుంటున్నారు, అందుకే ఈ మర్డర్లు ఇవన్నీ జరుగుతున్నాయి ప్రతి చోట ఇంతే. నిన్న మన సింగనమలలో ఒక పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ జరిగితే అసలు మనం అధికారంలో ఉన్నామా అన్న డౌట్ వచ్చింది. ఇప్పుడు సజ్జల గారు వాళ్ళంతా వెళ్ళారు, శైలజానాథ్ గారు వాళ్ళు ఓపెనింగ్, ఎంత ఆనందంగా మన వాళ్ళు సెలబ్రేట్ చేశారంటే ఏంది, మనం అధికారంలో ఉన్నామా అని డౌట్ వస్తుంది. చిత్తూరులో ద్వారకనాథ్ రెడ్డి గారు అలాగే పెద్దిరెడ్డి గారు వీళ్ళంతా ఒక మీటింగ్ పెట్టారు మన అన్నమయ్య జిల్లాలో. విపరీతమైన స్పందన. ఆయన అంటున్నాడు, నాకు ఉదయం తెలిసింది ఇది ఉందని, మీకు ఎలా తెలిసింది ఇంతమంది వచ్చారు మీరు జనం అని చెప్పేసి. పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి గారే ఆశ్చర్యపోతున్నారు. సో ఎక్కడికక్కడ స్వచ్ఛందంగా యువత పోరు. మన ఏలూరులో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వస్తే చాలా మంది వచ్చారు, జన సునామీ. ఎక్కడ యువత పోరు అనేది 100% సక్సెస్ అయింది. రోడ్లపైకి యువత వచ్చేసి మొత్తం చెప్పారు. ఇవన్నీ కూడా ఎందుకంటే ప్రజల్లో ఒక వ్యతిరేకత ఉంది, మరింత దరిద్రంగా వీళ్ళు పరిపాలన చేస్తున్నారు అన్నది ప్రజల్లో ఆ భావన ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రజలకి ఎవరికైనా కానీ, ఇప్పుడు ఉద్యమాలు అన్నవి నువ్వో నేనో ఉద్యమం దాన్ని ఒక రూపకల్పన చేసి ఆర్టిఫిషియల్ ఉద్యమాలు ఎప్పుడు రావు.
అయితే అవి చెప్పండి అవి చాలా చెప్పండి. బలంగా కూడా ఉంటాయి. ఇప్పుడు వచ్చేది కూడా యువతలో వచ్చే ఈ ఊపిదంతా కూడా ఫ్రస్ట్రేషన్ తో వస్తుంది వాళ్ళకి. అయితే ఇప్పుడు నేను మన నారా లోకేష్ గారు కూడా పెట్టుబడులు వస్తున్నాయి అని చెప్పేసి చెప్తున్నారు కదా, కాగ్నిజెంట్ పేరు చెప్పారు. నెక్స్ట్ ఇంకా ఏదో 1,10 కోట్లు వాళ్ళు బ్యానర్లు వేశారు. ఏఐ సిటీ గురించి నిన్న కూడా మాట్లాడుతున్నారు. ఏఐ సిటీ గురించి నిన్న కూడా మాట్లాడుతున్నారు. ఆ? అసలు సరే, డెవలప్మెంట్ డెవలప్మెంట్. ఏఐసిటీ గురించి కాదబ్బా, ఏఐసిటీ గురించి నిన్ననే మాట్లాడారు కదా. అవును. ఏఐసిటీ దాంట్లో ఏం చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు, ఏం కనిపెడతారు, ఏం చేస్తారని ఒక విలేకరి ప్రశ్న అడిగితే, ఉమ్, నాకు ఇంతకు ముందు నేను హైదరాబాద్ కనిపెట్టినా, అక్కడ నాకు అనుభవం ఉంది, అక్కడ భూములకు రేట్లు వచ్చినాయి, కొందరు తాజ్కి వెళ్ళారు, విస్కీ తాగారు. ఎవరు అడిగారు నిన్ను? ఉమ్, నువ్వు ఏఐకి నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు ఏఐని కనిపెట్టాలంటే వెంకటేష్, ఇట్స్ నాట్ ఎ జోక్, ఇట్స్ నాట్ ఈజీ థింగ్. ఏఐ yes. కానీ ఇంకోటి కానీ ఏదైనా సృష్టించాలంటే దాని వెనకాల కనీసం అంటే ఒక 20 ఏళ్ల కృషి ఉంటుంది. అవును. వేల మంది టీం వాళ్ళు కష్టపడి పనిచేస్తూ ఉంటారు. అవును. ఏదైనా ఒక ప్రోడక్ట్ ఊరికే బయటికి రాదు. అవును. ఇప్పుడు ఒక మెడిసిన్ బయటికి రావాలంటే ఎన్నో ల్యాబ్ లో ఎన్నో టెస్టులు చేసి వాటన్నిటిని అప్రూవల్ తెచ్చుకొని, ఆ పర్మిషన్ తెచ్చుకొని 1,00,000 ఇబ్బందులు ఉంటాయి. అవును. దెన్ ఆ ప్రోడక్ట్ విల్ కమ్ అవుట్. ఏదైనా కానీ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ కానీ, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, ఒక కెమికల్ కానీ, ఒక ఫార్మా కంపెనీ నుంచి ఒక మెడిసిన్ బయటకు వస్తుందన్నా, ఏదైనా కానీ ఏముంది, నేను చెప్పొచ్చు ఏఐ వాడికి నేను ఐడియా ఇచ్చిన. ఇప్పుడు మనము ఇవంతా ఎక్కడ మాట్లాడుకున్నాం అబ్బాయి? యూట్యూబ్ లో మాట్లాడుకుంటున్నాం. అవును. యూట్యూబ్ అనేది లేకపోతే నీ దగ్గర నా దగ్గర ఎంత టాలెంట్ ఉంటే మనం మాట్లాడుకునే ఆప్షన్ ఉండేది కదా. మేబీ వేరేది ఉండేది కానీ యూట్యూబ్ లో ఆప్షన్ ఉండేది కదా. అవును. సో అవును. యూట్యూబ్ నేనే కనిపెట్టినా అనడం ఎంత మూర్ఖత్వం. మనం అంతే. చంద్రబాబు చెప్పేది అంతే. డ్రోన్ నేనే కనిపెట్టినా, ర్యాపిడో నేనే కనిపెట్టినా, కంప్యూటర్ నేనే కనిపెట్టినా, సెల్ ఫోన్ నేనే కనిపెట్టినా, పివి సింధుకి బ్యాడ్మింటన్ నేనే నేర్పించిన, ఒలింపిక్స్ నేనే కనిపెట్టినా. అవును. ఇక చెప్పుకుంటూ పోతుంటే ఇప్పుడు వినేవాడు ఉంటే ఈగ విమానం తోలిందని చెప్తాడు చంద్రబాబు నాయుడు. ఇంకా దానికి అడ్డమే ఉంది చెప్పు. అది ఒకసారి 2 సార్లు జనాలు నమ్ముతారు. ఇప్పుడు అంతే. నేను ఒక డాక్టర్ని వెంకటేష్. ఇప్పుడు నాకు ఏ గురించి ఎంత తెలుసు అంటే నాకు తెలియదు. అంతే. నాకు తెలీదు అంటే నేను వాడుతూ ఉండొచ్చు. ఇప్పుడు నా ఉమ్, నా డైలీ యాక్టివిటీస్ లో నేను ఏఐని వాడుతూ ఉండొచ్చు. అవును. బికాస్ టూల్స్ ని ఎలా యూజ్ చేసుకోవాలో మనకు తెలుసు. అవును. కానీ కనిపెట్టినోడికి అంత తెలుసు, మనకు తెలియదు. తెలియదు. చంద్రబాబుకి ఏం తెలుసు? చంద్రబాబు వాళ్ళ కొడుకు కనిపెట్టాడా ఏఐ? ఇప్పుడు ఇన్ని కనిపెట్టాడు కదా, లోకేష్ అవును. ఏం కనిపెట్టినాడు? ఇప్పుడు నీ తెలివితేటలు నీ కొడుకు నువ్వు కొంతమన్నా నేర్పించినావు కదా. ప్రపంచం అంతా నిన్ను చూసి నేర్చుకుంది. ర్యాపిడో వాడంట వాళ్ళ నాయన ఏదో ఈయన చెప్పేది విని విని వాడు ర్యాపిడో కనిపెట్టాడంట. నీ ఉమ్, కొడుకు ఏం కనిపెట్టినాడు? నువ్వు ఇంతమందికి చెప్తాంటే నీ కొడుకు చూసి నేర్చుకోలేదు నీ దగ్గర. ఉమ్, ఏం కనిపెట్టినాడు అంటే కేసులు ఎట్టేయాలా, దొంగ కేసులు ఎట్టేయాలా, దొంగ కేసులు పెట్టి బయటకు వచ్చేసి అర్థమైందా రాజా అని చెప్పి ఎట్లా జబ్బలు తడుచుకోవాలా, ఎట్లా గఫాలు కొట్టుకోవాలా, డబ్బాలు కొట్టుకోవాలా, అది నేర్చుకున్నాడు. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అని నీ దగ్గర అది నేర్చుకున్నాడు నీ కొడుకు. మరి నీ కొడుకు ఎందుకు కనిపెట్టలేదు? ఉమ్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబు నాయుడు నేను టెక్నాలజీకి ఫాదర్ని, ముత్తాతని, తాతని, పినతండ్రిని, పెద్ద తండ్రిని అది ఇది అంటాడు కదా. ఒక ప్రోడక్ట్ ఆంధ్రప్రదేశ్ నుంచి బయటకు వచ్చిన ఒక ప్రోడక్ట్ చెప్పు. ఒక యాపిల్ ఐఫోన్ లాగా ఎందుకు, ఒక ఐఫోన్ లాగా ఒక ఫోన్ ఎందుకు కనిపెట్టలేదు చంద్రబాబు? ఒక శాంసంగ్ ఫోన్ లాగా ఎందుకు మనం ఉత్పత్తి చేయలేకపోతున్నాం? ఇప్పుడు అవును. ఐఫోన్ అనేది ఎంత రెవెన్యూ జనరేట్ చేస్తుంది వరల్డ్ వైడ్. ఎస్. చంద్రబాబు అవును. నాయుడు 14 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక ఫోన్ ఎందుకు అట్లాంటిది ఒక ప్రోడక్ట్ తీసుకురాలేకపోయాడు? ఒక్క సాఫ్ట్వేర్ ఏదైనా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిందో చెప్పండి. అలానా సాఫ్ట్వేర్, చంద్రబాబు సాఫ్ట్వేర్. ఇప్పుడు ఆండ్రాయిడ్ లేకపోతే ఏదో ఉంటది కదా, అలా అవును. చంద్రాయిడ్ అని ఏదైనా వచ్చిందే? లేదు. మరి ఎందుకు ఈ గఫాలన్నీ ఎందుకు? ఇప్పుడు ఒకటండి, ఇంజనీరింగ్ కాలేజీలు రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు వచ్చాయి. ఫీజు రీఎంబర్స్మెంట్ వల్ల ఎంతో మంది చదువుకున్నారు. ఎస్. ఇప్పుడు అవును. మనకు మ్యాన్ పవర్ అంతా కూడా రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి వచ్చిన మ్యాన్ పవర్. అవును. రాజశేఖర రెడ్డి గారు ఔటర్ రింగ్ రోడ్డు కడితే ఈ రోజు హైదరాబాద్ రూపురేఖలు మారిపోయినాయి. ఎస్. అవును. అది రాజశేఖర రెడ్డి గారు చేశారు. అవును. మనము ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లో రాజశేఖర రెడ్డి గారు కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎంతో కష్టపడితే వాటిని నిర్వీర్యం చేసేది. ఏందో నేను కట్టినా అది కట్టినా, ఇప్పటికి 30 ఏళ్ళు అయింది నువ్వు హైదరాబాద్ వదిలేసి, హైదరాబాద్ నేనే కట్టా అంటారు. ఇంకా ఏమన్నా అర్థం ఉందా? ఇప్పుడు సరే, ఏఐలో నేను ఒకటే అడుగుతున్నా, ఏఐలో నువ్వు ఏమి కనిపెట్టావు? ఏ టూల్ ఏఐలో నువ్వు కనిపెట్టావు? దానికి ఒక పేరు పెడతాంలే, చంద్ర టూల్ అని చెప్పమని. ఏదైనా కనిపెడితే ఏఐ నేను నువ్వు ప్రమోట్ చేసినా చెయ్యకపోయినా ఉద్యోగానికి వెళ్ళే వాడికి రిక్వైర్మెంట్స్ ఉంటాయి. నీకు ఏఐ అవును. తెలుసా అంటే వాడు ప్రిపేర్ అవుతాడు. అండ్ ఖచ్చితంగా. ఆల్సో ఇప్పుడు గ్లోబలైజేషన్ అయిపోయింది. ఇంతకు అవును. ముందన్నా ఒక సాఫ్ట్వేర్ నీకు దొరకాలంటే టైం పట్టేది. అవును. ఇప్పుడు అలా టైప్ చేస్తే ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ఎస్. ఇంకా కొత్తగా చంద్రబాబు నాయుడు చేసేది ఉంది. అంతే. వాళ్ళు అబద్ధాలు చెప్తాంటారు, మనం వింటాడాలి అంతే. అది
ఫైనల్ గా ఇప్పుడు రేపొద్దున చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ ఎలక్షన్స్ లో పోటీ చేస్తారో లేదో తెలియదు. అంటే లోకేష్ గారిని సీఎం చేసి సీఎం క్యాండిడేట్ గా చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి పోటీ అవుతారా? నారా లోకేష్ ఈజ్ నాట్ ఎ పొలిటీషియన్, ఉమ్, హీస్ బిలో యావరేజ్ పొలిటీషియన్. ఓకే. నారా లోకేష్ కి ఇప్పుడు చంద్రబాబు వాళ్ళ నాయుడుకైనా వాళ్ళ టీడీపీ వాళ్ళ క్యాడర్ యాక్సెప్ట్ చేస్తారంట సీఎం గా. వాళ్ళకి ఆప్షన్ లేదు. ఉమ్, అదే చూడాలి, మనం అదే చూడాలి. వాళ్ళకు ఆప్షన్ లేదు, ఆయన ఉమ్, నాయకత్వంలో ఉంటారా లేదా అన్న గ్యారంటీ కూడా లేదు. ఓకే. అందుకే ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే తన వర్గాన్ని రెడీ చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఓకే. యంగ్స్టర్స్ కి మంత్రి పదవులు ఇవ్వడము, మీరు ఉమ్, చూస్తే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి మంత్రి పదవి లేదు, అవును. నిమ్మకాయల చినరాజప్పకు మంత్రి పదవి లేదు. అవును. అండ్ ఆల్సో ఒక ఆయన పాలకేంద్రం ఉంటుంది, ఆయనకు 5 సార్లు ఎమ్మెల్యే 6 సార్లు. ఆ, ఆయనకు ఆ సంగం డైరీ ఆయన మన దూలిపాల నరేంద్రనా, దూలిపాల దూపల్ నరేంద్ర, నరేంద్ర గారు. ఆయనకు లేదు. ఉమ్, కడప జిల్లాలో ఎప్పటి నుంచి ఉన్న సీనియర్ లీడర్స్ కాదని అవును. మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి ఇచ్చాడు ఫస్ట్ టైం గెలిచినోడికి. ఉమ్, ఎందుకంటే నారా లోకేష్ సమకాలీకుడు కాబట్టి. ఓకే. సో నారా లోకేష్ తన గ్యాంగ్ రెడీ చేసుకున్నాడు. ఇప్పుడు ఉమ్, చాలా మంది అసంతృప్తితో ఉన్నారు. అవును. ఆ, వాళ్ళందరూ ఎప్పుడు బయటకు వస్తారు, ఎప్పుడు అలుగుతారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడుతో ట్రావెల్ అయిన వాళ్ళు ఈయనతో ట్రావెల్ కావాలంటే అది ఇంపాసిబుల్, కష్టం. అవును. ఎందుకంటే వాళ్ళందరినీ పక్కన పెట్టేశారు, టోటల్ గా వాళ్ళందరినీ పక్కన పెట్టారు. కానీ ఏంటంటే టైం బీయింగ్ ఉంటున్నారు, ఇంకా ఆప్షన్ లేదన్నట్లు. అవును. అది చూడాలి. అండ్ పోటీ అవుతాడా అంటే ఇప్పుడు నారా లోకేష్ ఇస్ నాట్ ఎ పొలిటీషియన్. అతను ఒక పొలిటికల్ గా నాకు ఇంట్రెస్ట్ ఉందని వచ్చిన వ్యక్తి కాదు. ఓకే. ఏదో ఇంకా తప్పదు, మా నాయన వెన్నుపోటు పొడిచి పార్టీ తీసుకున్నాడు, ఇంకా మా నాయనకు నేను ఒక్కనే కొడుకుని, ఇంకా నాకు వేరే ఆప్షన్ లేదు. అందుకని ఇప్పుడు అతను బయటకు వచ్చేసి మాస్ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్నాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అప్పట్లో ఈ సోషల్ మీడియా లేదు కాబట్టి విజనరీని, సాఫ్ట్వేర్ కు నేనే తాతని ముత్తాతని చెప్పుకుంటే చెల్లుబాటు అయింది. అవును. ఇప్పుడు నారా లోకేష్ అది చెప్పడానికి కూడా లేదు. ఆస్కారం. ప్లస్ నారా లోకేష్ ఇంట్రడక్షన్ అదిరిపోయింది. కుల పిచ్చి మన పిచ్చి ఉన్న పార్టీ తెలుగుదేశం అవునా కాదా అన్నాడు. సహజ ఆహా. మరణం అయితే దానికి సామాజిక వరగమనో ఏదో అన్నాడు. సో ఆహా. మనోడు తెలివితేటలేదని అందరికి తెలుసు. ఉమ్, ఇంటర్మీడియట్ మార్క్ లిస్ట్ కూడా ఎక్కడో బయట ఉంది, 60% 62% పాస్ అయినాడు. ఇప్పుడు ఓకే. స్టాన్ఫోర్డ్ లో డొనేషన్లు కట్టి చదివినాడని కూడా తెలుసు. ఉహుం, 10 మాటలు మాట్లాడితే 9 తప్పులు. సో ఓకే. ఆయన్ని విజనరీ అనలేరు, ఓకే. అవును. విజనరీ అనలేరు. ఉమ్, ఆయన విజనరీ అన్నారు అనుకో ఇంకా దానికంటే పెద్ద జోక్ ఉండదు. సో ఓకే. ఇప్పుడు నారా లోకేష్ నాకంటూ ఒక ఐడెంటిటీ ఏంటంటే నేను మాస్ అని చెప్పుకోవాలని చూస్తున్నాడు. అది ఓకే. ఉత్తర కుమారుడి ప్రగల్భాల్లాగా ఉంది తప్పితే ఏది కూడా ఉత్తర. ఆయన చేసే యాక్టివిటీస్ కానీ ఇప్పుడు సరే నారా లోకేష్ తృప్తి కోసం అబ్బా నువ్వు మాస్ అని అనమంటే నేను కూడా అంటా, అబ్బా నారా లోకేష్ నువ్వు మాస్ అయ్యా స్వామి, నువ్వు కేక స్వామి, నువ్వు తురువు అని నేను కూడా అంటా, ఆయనకు ఉమ్, తృప్తిగా ఉంటదంటే. ఓకే. కానీ లోపల అనిపించేది ఎవడు ఎస్. మారుతున్నాడు కదా. ఎస్. ఇప్పుడు ఎలక్షన్ ముందు జాఫర్తో ఇంటర్వ్యూలో ఏమన్నాడు, మాకు మొత్తం అవును. క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి, ఈ పథకాల కంటే ఎలా ఇవ్వాలో నాకు తెలుసు, ఇవ్వకపోతే వచ్చి నా కాలర్ పట్టుకోండి అన్నాడు. కాలర్ పట్టుకోకుండా. ఇప్పుడు కాలర్ పట్టుకోవడానికి ప్రజలు రెడీగా ఉన్నారు, ఎప్పుడు దొరుకుతావు నువ్వు నారా లోకేష్ అంటున్నారు. సో ఉమ్, నారా లోకేష్ ఈజ్ నాట్ ఎ పొలిటీషియన్. ఓకే. ఏదో ఇంకా ఒక హైరార్కీలో అంటే ఇప్పుడు ఈ రాచరిక వ్యవస్థలో తండ్రి తర్వాత కొడుకు రాజు అవుతాడు, యువరాజు అవుతాడు అనే టైప్ లో ఇంకా చంద్రబాబు నాయుడు జనాల మీద రుద్దాలని చూస్తున్నాడు తప్పితే ఇక్కడ పోటీ అనే మాట కూడా పెద్ద మాట నన్ను అడిగితే. ఓకే. జగన్ గారికి నారా లోకేష్ పోటీ అవుతాడంటే ఆ మాట కూడా పెద్ద మాట. నిన్న పవన్ కళ్యాణ్ అన్నాడు కదా, 15 ఏళ్ళు మేము కలిసి ఉండాలి, కలిసి ఉండకపోతే కలిసి మాకు ఉండాలి. కాదు కలిసి ఉండాలి. ఆ అని. అవును. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు యాక్సెప్ట్ చేస్తాడా అది వేరే విషయం, ఎవరిని నారా లోకేష్ ని అవును. ఆబ్వియస్లీ యాక్సెప్ట్ చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారికి పోటీయే కాదనేది మేము అసలు దానికి పోటీ అని కూడా మేము అనుకోం. అసలు పోటీ అనే మాట కూడా మాకే చిన్నతనం ఉంటుంది. ఓకే. కానీ పవన్ కళ్యాణ్ యాక్సెప్ట్ చేస్తాడా నారా లోకేష్ ని? చేస్తారేమో. లేదు లేదు లేదు. ఓకే. పవన్ కళ్యాణ్ తెలివిగా అందుకే ఏం మాట్లాడతాడు, 15 ఏళ్ళు బాబు గారే బాబు ముఖ్యమంత్రిగా గారే ఉండాలి. ఉండాలంటాడు. అవును. బాబు గారు 15 ఏళ్ళు ఉండలేరు. ఉమ్, ఓకే. నేను బాబు గారితో ఎప్పటి వరకు బాగుంటాను, బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నాకంటే పెద్దోడు నాకు ప్రాబ్లం లేదు, అవును. నాకంటే చిన్నోడు ముఖ్యమంత్రి అయితే నేను ఎందుకు ఒప్పుకుంటా అంటాడు. ఇంకా ఒప్పుకున్నాడు అనుకో ఇంకా అతనికంటే అవును. దౌర్భాగ్యుడు ఇంకోటి ఉండడు, అది వేరే విషయం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటాడో లేదో అనేది నారా లోకేష్ డిసైడ్ చేసుకోవాలి. ఇంకా పవన్ కళ్యాణ్ అంటే ఆయన పార్ట్ టైం పొలిటీషియన్ లేండి, ఆయన ఏంటంటే ఏదో నడుస్తుంది కాబట్టి నడిపిస్తున్నాడు అంతేగాని ఆయనకేం ఇంట్రెస్ట్ అది పెద్ద ఉందని అనుకోము. బట్ నారా లోకేష్ అయితే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు అనుకోండి, అంతకంటే దౌర్భాగ్యము ఏపీ చేసుకున్న దరిద్రం ఇంకోటి ఉండదు, ఓకే. అది మాత్రం పక్క. ఫైనల్ గా ఇంకొక చిన్న క్వశ్చన్. వైఎస్ఆర్సీపీ పార్టీలో యువతరానికి అదే కొత్తగా వచ్చే వాళ్ళకి ఎలాంటి అవకాశాలు ఉన్నాయా? అనే అవకాశాలు కనిపిస్తాయి. తప్పకుండా వెంకటేష్, మంచి ప్రశ్న అడిగావు. ఉమ్, 2019 నుంచి 24 వరకు వెరీ ఓపెన్ గా మాట్లాడుకుందాం. ఉమ్, కొన్ని తప్పులు జరిగాయి. ఆ ఉమ్, తప్పులు ఏంటంటే ఒక కనెక్టివిటీ అనేది పోయింది. ఎస్. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ బేస్డ్ పార్టీ, అవును. అంటే లీడరే కర్త కర్మ క్రియ.
అవును. 2019 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో తిరిగి ఉండడం వలన ప్రతి ఒక్కరికి ఒక బాండ్ ఏర్పడింది. ఆ బాండ్ బియాండ్ పాలిటిక్స్. మా అన్న అనేది ప్రతి ఒక్కడు నాకు ఒక పెద్దన్న అని వాళ్ళు ఫీల్ అయిపోయారు. అవును. ఎప్పుడైతే 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో బిజీగా ఉన్నారో అండ్ ఈ కనెక్టివిటీ అనేది కట్ అయిపోయింది. Yes. క్యాడర్ కి జగనన్నకి ప్రతి ఒక్కరు కూడా ఏం నాకు డబ్బులు కావాలి, నాకు పనులు జరగాలి అని అట్లా కూడా ఆశించరు. ఏం పలకరింపు కూడా లేదే అన్న దగ్గర మాకు అవును. అన్నది వాళ్ళు అవును. బాగా హట్టే. అవును. అండ్ మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, మేము ఏం చెప్పినా మనకు వర్కౌట్ అవ్వట్లేదు. అదేంటంటే ఆ తెలుసుకునే లోపలే ఈ 5 ఏళ్ల పుణ్యకాలం కాస్త అయిపోయింది. కోవిడ్ వల్ల 2 ఏళ్ళు ఈ జగనన్న మనం చేయాల్సింది చేస్తున్నాం, పార్టీ బాగుంది కదా, అందరితో పాటు మన వాళ్ళకి కూడా చేస్తున్నాం అని జగనన్న ఫీల్ అయ్యారు. కానీ ప్రతిసారి ఏంటంటే జగనన్న చెప్పాలనుకున్నది సజ్జల గారు వచ్చి చెప్పడము అంటే బయటకు వచ్చి అది Yes. వాట్ ఎవర్ Yes. ద రీజన్, అది Yes. Yes. ఇంటర్నల్ ఎవరు ఆ డిసిషన్ అనేది మనకు తెలియదు. అవడం వల్ల ఏమైందంటే జగనన్న బయటకు వచ్చి మాట్లాడు, Yes. వాళ్ళేమో 100 ఆర్గ్యుమెంట్స్ వచ్చి చేస్తారు, అంటే ఏది 100 ఆరోపణలు చేస్తారు ఆ పక్కోళ్ళు. అవును. మనము జగనన్న స్వయంగా బయటకు వచ్చి ఒకటి కూడా ఖండించలేదు. 30,000 Yes. మంది అమ్మాయిలు మిస్సింగ్ అని పవన్ కళ్యాణ్ అంటే జగనన్న ఖండించలేదు ఆ రోజు. అవును. సో వాళ్ళు ఒక పక్క నుంచి దండయాత్ర చేసుకుంటూ రావడం, మన సైడ్ నుంచి అసలు ఏమి రెస్పాన్స్ లేకపోవడము. జగనన్న ఇప్పుడు ఏదైనా మీటింగ్లు పెట్టేవాడు, మీటింగ్లు పెట్టినా డైరెక్ట్ స్టేజ్ పైకి వెళ్ళేవాడు, అందరితో మాట్లాడేవాడు, అంటే మీటింగ్ లో అవును. మాట్లాడేవాడు. అవును. ప్రజలు అక్కడ ఉండేవాళ్ళు, జగనన్న ఇక్కడ ఉండేవాళ్ళు. ఇంతకుముందు చేయి పట్టుకొని పాదయాత్రలు ఇవన్నీ నడిచాడు జగనన్న. అవును. సో ఆ బాండ్ మిస్ అయ్యారు ప్రజలు. అవును. అవును. అదే ఇప్పుడు నువ్వు గమనిస్తే ఇంతకు ముందు కూడా ఇప్పుడు కార్పొరేషన్ పదవులు గాని లేకపోతే గవర్నమెంట్ లో ఉన్న పదవులు గాని అన్ని మన వాళ్ళకి ఇచ్చారు. తెలుగుదేశం వాళ్ళకు ఇవ్వలేదు. ఎవరన్నా 1, 2 ఎవరన్నా తీసుకుంటారేమో అని. జగనన్న వర్షన్ ఏంటంటే మన వాళ్ళకి అన్ని చేసాం, మనం ఇచ్చాం. కానీ ఎప్పుడైతే ఆ కనెక్టివిటీ, నా మాట నా బాధ వినేవాడు లేడని ఎప్పుడైతే కార్యకర్త ఫీల్ అయ్యాడో అది పార్టీకి డ్యామేజ్ అయింది కొంచెం. Yes. అది తెలిసి చేసిన తప్పుగా వెరీ వెరీ ఓపెన్ గా మాట్లాడుకుందాం. Yes. ఇది నేను స్వయంగా నేనే జగనన్నతో కూడా ఈ విషయం కూడా డిస్కషన్ కూడా చేశాను నాకు అవకాశం దొరికినప్పుడు. సో అది జరిగింది. అది మనం రియలైజ్ అయ్యే లోపు ఓకే మన వాళ్ళు ఇంత హర్ట్ అయ్యారా అన్నది, అది వాళ్ళంత రియలైజ్ అయ్యే లోపలే అది జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. Okay. తర్వాత ఎప్పుడైతే మనం ప్రతిపక్షంలోకి వెళ్ళిన తర్వాత మన వాళ్ళ మీద కేసులు పెట్టారో జగనన్న బాగా బాగా ఫీల్ అయ్యారు. మన వాళ్ళ మీద కేసులు పెడుతుంటే జగనన్న హీ టుక్ ఇట్ వెరీ సీరియస్లీ. Yes. సో జగనన్న ఇప్పుడు ఎవరు కనిపించినా ఏం చేస్తున్నా చెప్పేది ఏంటంటే గ్రామ స్థాయి నాయకులను కూడా ఇన్వాల్వ్ చేయండి, వాళ్ళు కూడా ప్రతి యాక్టివిటీలో వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యేలాగా చేయండి, గ్రాస్ రూట్ లెవెల్స్కి వెళ్ళండి, కమిటీలు అన్నవి ప్రతి గ్రామంలో వాడవాడలో కమిటీలు పెట్టండి, వాళ్ళను లీడర్లను తయారు చేద్దాం, వాళ్ళని ఇన్వాల్వ్ చేద్దాం. వాళ్లకు ఇంతకు ముందు ఏదో మనం చేయలేమనుకున్న ఫీలింగ్ ఈసారి రాకూడదు. Yes. మనది కొన్ని పొరపాట్లు జరిగాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన పైన ఎక్కువ దృష్టి పెట్టి పార్టీ పైన అంత దృష్టి పెట్టకపోవడం వల్ల అది అంటే మళ్ళీ మిగతా వాళ్ళు తప్పు చేశారని నేను అనట్లేదు. కానీ మనకేంటంటే ప్రతి ఒక్కటి జగనన్నే కావాలి. ఇప్పుడు జగనన్న అక్కడ ఉన్నాడు అనుకో, చుట్టుపక్కల 100 మంది ఉన్నా ప్రతి ఒక్కరికి జగనన్నతోనే ఫోటో కావాలి. అవును. ఖచ్చితంగా. ఖచ్చితంగా. అది ఆయనతోనే కావాలి. అది 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 డైరెక్ట్ బాండ్, అన్నకి Direct కార్యకర్తకి డైరెక్ట్ బాండ్. మిగతా వాళ్ళు ఎవరు తప్పు చేశారు కాదు, చుట్టూ వాళ్ళు వాళ్ళ మేరకు వాళ్ళు చేశారు, కానీ జగనన్న లాగా ఎవరు చేయలేరబ్బా. ఎందుకంటే జగనన్నకున్న కనెక్షన్ వాళ్ళకి లేదు లేదు. కార్యకర్తలతో. లేదు. లేదు. సో అక్కడ తప్పు జరిగింది. సో జగనన్న ఆ తప్పుని సరిదిద్దడం కోసం, అది మనకు తెలియకోకుండా జరిగిన తప్పు, దానికోసం ఏంటంటే ఒక బాగా మంచి నెట్వర్క్. ఎప్పుడైతే నెట్వర్క్ వస్తుందో, ఇప్పుడు ఉద్యోగాలు ఇస్తారా ఇవ్వరా, మన యువతకు బాగుందా బాగోలేదంటే ఒక ముక్కలో మనం చెప్పలేము. దాన్ని ఒక వ్యవస్థను నిర్మించుకుంటే మనం వెళ్ళాలి. ఆ వ్యవస్థ నిర్మించే ప్రక్రియలోనే ఇప్పుడు ప్రతి ఒక్కరూ నిమగ్నమై ఉన్నారు. మన కార్యకర్తలు ఇప్పుడు అనుబంధ సంస్థల్లో ఒక పార్టీ ఓడిపోయిన తర్వాత ఇన్ని వేల పదవులు ఏ పార్టీ ఇచ్చినది, అనుబంధ విభాగాలు అన్నింటినీ కూడా ఫుల్ఫిల్ చేశారు. థ్యాంక్స్ టు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్న అహర్నిశలు కష్టపడి కమిటీలను ఏర్పాటు చేసి, అఫ్ కోర్స్ కొన్ని చోట్ల అసంతృప్తులు ఉంటాయి, నాకు రావాల్సిన పదవి వేరే వాడికి ఇచ్చిన బుజ్జగింపులు అవన్నీ చేసుకొని ఒక తాటిపైకి తీసుకొచ్చి, అందుకనే ఇప్పుడు మనం ఏదైనా ఒక ప్రోగ్రామ్ చేయాలనుకున్నా కానీ మళ్ళీ మన కార్యకర్తలు ఆ ఉత్సాహం ఎందుకు వచ్చిందంటే మనల్ని ఈసారి పట్టించుకుంటున్న భరోసా ఉంది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రతి యువతకు కూడా సముచిత స్థానం ఉంటుంది. ఇక్కడ నేను ఏదైనా ఒక మాట చెప్తే నువ్వు చెప్పావు కదన్నా అని ఆ మాట మనం పెద్ద మాట చెప్పడం, కానీ నాకు తెలుసు పార్టీలో అంతర్గతంగా ఏం జరుగుతుందో నాకు తెలుసు. నేను గ్యారంటీ ఇస్తా అనే మాట నేను చెప్పను, కానీ ఖచ్చితంగా ఖచ్చితంగా మన కార్యకర్తకు మంచి జరుగుతుంది. నేను కూడా ఇప్పుడు వెంకటేష్ కావచ్చు, లేకపోతే ఇంకొక అబ్బాయి కావచ్చు, ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళను పార్టీ దృష్టికి తీసుకెళ్లే బాధ్యత మాది. మనకు వీలున్నంత వరకు పార్టీ పెద్దలకు చెప్పి వీళ్ళు బాగా చేశారు అని చెప్పే బాధ్యత కూడా మనందరిపైన ఉంది. ఖచ్చితంగా కష్టపడ్డ వాళ్ళకి సముచిత స్థానం ఉంటుంది. గతం ఏం జరిగింది అన్నది ఇప్పుడు దాన్ని మనం మార్చలేము.
కానీ భవిష్యత్ అన్నది మన చేతిలో ఉంది. యువతకు ఖచ్చితంగా 200% న్యాయం జరిగి తీరుతుంది. అదే 2.0. ఎస్. అండ్ నెక్స్ట్ లేటెస్ట్ అప్డేట్ మహా న్యూస్ ఛానల్ మీద దాడి జరిగిందంట. దానిపైన అంటే మీ ఫేవరెట్ ఛానల్ కదా. నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అసలు ఎలా దీన్ని అభివర్ణించాలో నాకు తెలియట్లేదు. పాపం మహా న్యూస్ వంశీ ఏం చేశాడండి, అందరు ముద్దుగా టాల్కమ్ వంశీ, టాల్కమ్ పౌడర్ వంశీ అంటారు. సో గురుభక్తితో చంద్రబాబు నాయుడు నాకు డబ్బులు ఇస్తున్నాడు కదా అని ఏదో జాకీలు పెట్టే ఆ ప్రక్రియలో ఎవరినైనా కొంచెం హద్దు మీరి విమర్శిస్తే విమర్శించవచ్చు, కానీ ఆయన కావాలని చేసింది కాదు. ఈ దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. కనీసం స్టూడియోలో టాల్కమ్ పౌడర్ డబ్బాలైనా సేఫ్ గా ఉన్నాయా లేదా అన్నది ఇప్పుడు నా భయం అంతా కూడా. సిగ్గుండాలండి, సిగ్గుండాలి. బీఆర్ఎస్ వాళ్ళకి సంబంధించి నా దగ్గరికి రాకపోతే ఆడియో లీక్ చేస్తా అని చెప్పేసి ఏదో ట్యాగ్ లైన్ పెట్టి కేసీఆర్ గారి ఫోటో పెట్టారు. కేటీఆర్ గారి ఫోటో పెట్టారు. ఇంకా ఆ దాంట్లో బీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ సీరియస్ అయినట్టు. పైత్యము విపరీతం అయిపోతే దానికి వైద్యం కావాలి, లేకపోతే పైత్యం తగ్గదు. సో ఏమైనా చేయొచ్చు అని పాపం టాల్కమ్ పౌడర్ రెచ్చిపోయాడు. ఇంతకుముందు విజయసాయి రెడ్డి గారి విషయంలో నేను ఏదో ఫీల్ అయ్యాను చేశాను అని చెప్పేసి ఇప్పుడు సందర్భం కాబట్టి చెప్తున్నాను. ఒక మంత్రి గారి కుమారుడి, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉన్న ఒక కుమారుడు నాకు బాగా తెలుసు. అతన్ని కూడా నాకు 50 లక్షలు ఇవ్వు లేకపోతే నీ గురించి చెప్తా అది అని ఏదో చెప్పాడు, బెదిరించాడు. అప్పుడు ఆ మంత్రి గారి కుమారుడు ఏం చేసుకుంటూ చేసుకోకు, నీకు 50 రూపాయలు కూడా ఇవ్వనని చెప్పాడు. సో ఇది అంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ప్రతిసారి మనం నువ్వు అన్నట్లు ఏదో లీక్ చేస్తా నా దగ్గర రావాలా అంటే ఎవడు ఊరుకోడు. ప్రజలు తిరగబడితే నువ్వెంత, నీ స్థాయి ఎంత. కానీ పొలోమని పవన్ కళ్యాణ్ ఎగేసుకొచ్చి ఖండించినాడని చెప్పేసి నేను ఇందాకే చూశాను. మరి సాక్షి మీద దాడి జరిగినప్పుడు అంతే కదా, సాక్షి మీద సాక్షి ఆఫీస్ లో ఎంప్లాయీస్ ఉంటాం. వాస్తవంగా చెప్పాలంటే ఎంప్లాయీస్ అనే వాళ్ళు శాలరీకి పనిచేస్తారు. ఇప్పుడు నువ్వు దాడి చేసేటప్పుడు వాళ్ళకి ఏదైనా ప్రాణ నష్టం జరుగుతాయి. ఇప్పటికీ నేను అంటే ఈ విషయంలో ఎవరి మీద దాడి చేయకూడదు, మనం జోక్గా మాట్లాడుతున్నాం కాబట్టి అట్లా చెప్పాను, కానీ దాడి చేయకూడదు. సింపుల్. ఏదైనా ఉంటే వాళ్ళు కూడా సిగ్గు లేకోకుండా బెదిరించడాలు, డబ్బులు ఇస్తేనే లేకపోతే లీకులు చేస్తా ఇట్లాంటివన్నీ చేయకూడదు. వాళ్ళకి సిగ్గు లేదు, కానీ దాడిని ఖండిస్తున్నాం, తప్పకుండా ఖండిస్తున్నాం. అది ప్రజాస్వామ్యంలో అది మంచి పద్ధతి కాదు. కానీ ఎవరి మీద దాడి చేశారు అది కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు నువ్వు తెలంగాణలో ఉంటూ, నువ్వు తెలంగాణలో బతుకుతూ, నువ్వు ఆంధ్రాకి సంబంధించిన వ్యక్తి. సరే, ఎవరు ఎక్కడైనా బ్రతకచ్చు. నేను కూడా తెలంగాణ వాళ్ళ సైడు నేనేం సపోర్ట్ చేయను, కానీ ఎవరు ఎక్కడైనా బ్రతకచ్చు. కానీ నువ్వు అక్కడ వాళ్ళని నువ్వు బెదిరిస్తూ నేనేదో చలామణి అవుతా, నువ్వు ఆంధ్ర వాడు అయితే ఆంధ్రాలో పెట్టు స్టూడియో, నీకు హైదరాబాద్లో ఎందుకు స్టూడియో? నువ్వు సమస్యల మీద పోరాటం చేయి, ఎవడు కూడా నీకేం చేయడు. బెదిరింపు ధోరణులకు వాటికి వెళ్ళిపోతే పర్యవసానాలు ఇట్లే ఉంటాయి. ఇప్పుడు సాక్షి గురించి నేను చెప్తున్నాను. సాక్షిలో వచ్చిన దాని గురించి కొమ్మినేని శ్రీనివాసరావు గారు క్షమాపణలు అడిగారు. సాక్షి యాజమాన్యం క్షమాపణ చెప్పింది. కృష్ణంరాజు అనే వ్యక్తి ఎవడైతే మాట్లాడాడో నా సొంత మాటలు, నాకు డేటా ఉంది, ఆ సర్వేలో ఇలా వచ్చింది, ఫస్ట్ కర్ణాటక, సెకండ్ ఆంధ్రప్రదేశ్, ఈ వేశ్య వృత్తిలో ఫస్ట్ సెకండ్ పొజిషన్ ఉన్నారు అని చెప్పేసి డేటా మొత్తం చూపించాడు. అయినా కానీ క్షమాపణ చెప్పాడు. క్షమాపణలు చెప్పిన తర్వాత కూడా ఎవరైనా కానీ ప్రజాస్వామ్యంలో ఏం చేయగలరండి? పొరపాట్లు జరిగితే క్షమాపణలు చెప్తారు. నువ్వు కావాలని ఇష్యూ పెద్ద చేయాలని చెప్పేసి సాక్షి ఆఫీసుల మీద దాడి చేయడం ఏ విధంగా సమర్థిస్తారు? పవన్ కళ్యాణ్ ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఆ రోజు ఖండించాడా? ఈ రోజు విత్ ఇన్ 5 minutes ఖండిస్తున్నాడు. ఖండిస్తున్నాడు. నేనైతే ఎవరి మీద దాడి జరిగినా నేను ఖండిస్తాను. అండ్ ఇక్కడ తెలుగుదేశానికి సంబంధించిన కరపత్రాల మీద దాడి జరిగింది కాబట్టి నేను ఆ దాడిని రైట్ ఆ రాంగ్ అనను, కానీ నేనేం బాధపడను. వాళ్ళ మీద దాడి జరిగితే నేనేం బాధపడను. ఖండించబట్టే ఖండిస్తా, కానీ ఎందుకంటే అవి జర్నలిజం ముసుగులో బ్రోకరిజం చేసే వ్యవస్థలు అవి. వాళ్ళు ఏ రోజు కూడా జర్నలిజం చేయలేదు. ఒక పార్టీకి కొమ్ము కాస్తున్నారు, ఒక పార్టీ కరపత్రం లాగా వాళ్ళు పనిచేస్తున్నారు. కాబట్టి వాళ్ళ ఎథిక్స్ మీద నాకు గౌరవం లేదు. కాబట్టి నాకైతే బాధ లేదు. ఎందుకు దాడి చేశారన్న బాధ లేదు. దాడి అన్నది వాళ్ళ ఇష్టారాజ్యంగా వాళ్ళు చేసుకున్నారు. ప్రజాస్వామ్యంలో వీటికి స్థానం లేదు, ఖండిస్తున్నాం. ఖండించాలి కాబట్టి ఖండిస్తున్నాం, అంతే. అంతకంటే ఇంకా దీని గురించి పెద్దగా చెప్పేది ఏం లేదు. ఇది మీ ఛానల్ కాబట్టి ఇక్కడ కూడా చెప్తున్నాను. నా ఛానల్లో నేను దాని గురించి ఒక ఎక్కువ జాలి చూపిస్తూ కూడా నేను ఒక వీడియో అయితే తప్పకుండా చేస్తాను. మా టాల్కమ్ అనేవాడు మాకు అత్యంత ఆప్తుడు.
ఓకే ఓకే. ఓకే వెంకటేష్. Yeah. చాలా 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 ఫన్నీగా గడిచింది. చాలా మంచి మంచి పాయింట్స్ చెప్పారు. వైఎస్ఆర్సీపీ తప్పకుండా. వాళ్ళకి అదే ఎవరైతే పని చేస్తారో వాళ్ళందరూ కూడా మీ అందరికీ కూడా మంచి ఫ్యూచర్ ఉంటుందని చెప్పేసి చింతా ప్రదీప్ గారు. నెక్స్ట్ జగన్ గారు తీసుకునే ఇది కూడా అదే. జగన్ గారు తీసుకునే ఇది కూడా 200%. ఉమ్, తీసు- 200%. Yeah. ఉమ్. సో ఎవరు కూడా ఏ పార్టీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు మరీ ముఖ్యంగా మీరు నిరుత్సాహపడకూడదు. ఎందుకంటే ఆ, ఇప్పుడు ప్రతిపక్షం మీదే, ప్రజల పక్షం మీదే. ఎవరు అవునన్నా కాదన్నా, ఎవరు అవునన్నా కాదన్నా మీదే కాబట్టి సో మీరు అత్యంత యాక్టివ్ గా ఉండాలి. కేసుల గురించి వాటి గురించి మీరు తప్పుగా మాట్లాడితే ఎవరు కూడా భయపడాల్సినంత అవసరం కూడా లేదు. అన్ని రోజులు వాళ్ళ అన్ని రోజులు మీ కాదు, ఎవరికి కాదు. అది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని Okay. ఇంటర్వ్యూ చేస్తూనే ఉంటాం, చూస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్. థ్యాంక్ యూ Yeah. సో మచ్.